హలో గైస్, ఈరోజు అయితే మనం బీదర్కి వెళ్తున్నాము. లొకేషన్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరడం చాలా బాగా అనిపించింది మాకు. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న నైటే వర్షం పడింది కాబట్టి ఇంకా వెదర్ చాలా చల్లగా కూడా ఉంది. యాక్చువల్లీ ట్రైన్ 5 o'clockకి ఉండాల్సింది, 7కి వచ్చింది ఈరోజు. అండ్ ఇంకా ట్రైన్ కూడా చాలా ఖాళీగా ఉంది. నేను స్లీపర్ బుక్ చేసుకున్నాను, చూస్తున్నారు. ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. హైదరాబాద్ స్టేషన్ అయితే వచ్చేసింది. దీని తర్వాత ఇంకా లాస్ట్ బీదర్ స్టేషన్ అన్నమాట. మన స్టాప్ వచ్చేస్తుంది. డైరెక్ట్ ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్కి ఆటోలో వెళ్ళిపోతుంది. ఇక్కడ శివాజీ చౌక్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. స్టేషన్ దగ్గర నుంచి ఒక 150 రూపీస్ ఏమో తీసుకున్నాం మా దగ్గర అయితే ఆటో ఛార్జ్. టోటల్గా వచ్చేసాం మనం లాస్ట్ ఫైనల్. టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది, మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, కిందకి తక్కువే ఉంటాయి, మరీ ఎక్కువైనా. చాలామంది లోపలికి వెళ్ళడానికి భయపడే వాళ్ళు ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే లోపల మొత్తం మనం 600 మీటర్స్ వరకు లోపల వాటర్లోనే వెళ్ళాలి. అండ్ మేమైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. ఇదే మెయిన్ మనకు నరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళే రూట్. ఈ వాటర్లోనే వెళ్ళాలన్నమాట. పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు, చూడొచ్చు. ఫుల్ రష్ ఉన్నారు నేను వెళ్ళినప్పుడైతే. అదేంటో మరి మామూలుగా ఉన్నప్పుడైతే ఇంత ఉండదు. మేబీ సాటర్డే అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు చాలామంది వచ్చారు. ఇందులో మెయిన్ విగ్రహం దగ్గర అయితే మనకు కెమెరా అయితే అలో లేదు. అండ్ దర్శనం అయితే అయిపోయింది. లోపల అయితే కెమెరా అలో లేదు. బయట వచ్చేసి లొకేషన్ ఇదన్నమాట. ఇంకా మేము లంచ్ కూడా ఇక్కడే కూర్చొని చెట్టు కింద హ్యాపీగా అందరం ఫ్యామిలీతో కూర్చొని లంచ్ కూడా చేసేసాం. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.